అతుల్ సుభాష్. సో ఇవాళ యావత్ భారత్ ఇతని కథ గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక పెద్ద ట్రాజెడీ అండి. సో ఇవాళ హాట్ టాపిక్గా మీకు ఎక్కడ చూసినా కూడా మిత్రులు కూడా మెసేజ్ పెట్టి మీరు ఖచ్చితంగా దీని మీద ఒక వీడియో చెయ్యాలి అని చెప్పి మీకు ఎన్నోసార్లు రిక్వెస్ట్లు. అంటే 34 ఏళ్ల ఒక బీహారీ ఇతను మంజునాథ్ లేఅవుట్ అని చెప్పి బెంగళూరులో ఒక అపార్ట్మెంట్స్ అందులో నివసిస్తున్నాడు. ఇతనికి 34 ఏళ్ళు. లిఖిత అనబడే ఒక మహిళను ఇతను వివాహం చేసుకున్నాడు. ఎప్పుడు 2019లో. తరువాత కరోనా రావడము. సో ఈ టైంలో వీళ్ళకి ఒక బేబీ బాయ్. తరువాత ఏవో గొడవలు, వీళ్ళు డైవర్స్ తీసుకున్నారు. సో ఇది మామూలే కదా. కానీ ఇతను ఇవాళ ప్రాణాలతో లేడండి. ఒక 80 నిమిషాల వీడియో రికార్డింగ్, మీకు సుమారు 24 పేజీల నేను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పి వివరణ. ఇది అమెరికాకు కాబోతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అలాగే ఈలాన్ మస్క్ కూడా భారత్లో పురుషులకు ఎటువంటి రక్షణ లేదండి, మీరేమో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అంటారు కదా, దయచేసి ఇండియాలో జరుగుతున్న ఇలాంటి దారుణాల మీద మీరు దృష్టి పెట్టండి అని చెప్పి ఎవరికి, డొనాల్డ్ ట్రంప్ ఈలాన్ మస్క్కి ఉత్తరం రాసి, అంటే ఎక్స్ ప్లాట్ఫామ్లో మెసేజ్ పెట్టి ఎన్నో ఎన్జిఓలకి ఇలాంటి దారుణము ఏ పురుషుడికి కూడా జరగకూడదు, దయచేసి పురుష సమాజాన్ని కాపాడండి అని చెప్పి ఇతను ఈ మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇంకా ఇది ఎలా చెప్పాలి అంటే, మీకు ఎన్నో మెయిళ్ళు, అలాగే ఈ వీడియోను షేర్ చేయడం, మిత్రులందరికీ పంపించడం. అంటే ఈ వీడియో చూస్తున్న సమయము, ఈ లెటర్ చదువుతున్న సమయంలో నేనైతే ఉండను, కానీ న్యాయం జరగాలి కదా. ఇంత దారుణాలు అంటే ఈ చట్టము ఎవరికి చుట్టము మనం మాట్లాడతాం కదా. మొన్న కూడా కర్ణాటక హైకోర్టు జడ్జ్, మీకు తెలుగు మహిళ, మీకు జడ్జి లలిత. సో ఆవిడ ఏమడిగారు, ఒక మహిళకు నీకు ఎలిమనీ పేరు మీద 6,16,300 రూపాయలు ఎందుకు? 6 లక్షల రూపాయలు ప్రతి నెల నువ్వు ఖర్చు పెడతావా? ఎందుకు ఖర్చు పెడతావు? అలాంటిది నువ్వు సంపాదించుకొని ఖర్చు పెట్టు. నీ భర్తను శిక్షిస్తున్నాను అని చెప్పి ఇలాంటి ఒక డిమాండ్, నిన్నే అనడం కాదమ్మా, ఈ అడ్వకేట్ని అనాలి. శిక్ష ఇదే అని చెప్పి చెప్తున్నాడు, దీన్ని ఎవడైనా పనిష్మెంట్ అంటాడా అని చెప్పి ఆవిడ చాలా పెద్ద లెవెల్లో మాట్లాడడము, ఆ వీడియో వైరల్గా సర్క్యులేట్ అవ్వడము. ఈవిడ కూడా అంటే స్వయాన ఒక మహిళ, ఆవిడ ఒక మహిళ చేస్తున్న తప్పుని ఎత్తి చూపించడం, ఇది కరెక్ట్ కాదు కదా. చట్టము అన్నప్పుడు దాన్ని న్యాయబద్ధంగా చూడాలి కదా. ఇవాళ అదే లేదండి. మీకు అతుల్ సుభాష్ విషయంలో ఎన్ని దారుణాలు అంటే, 2019లో పెళ్ళయింది, 2020 నుంచి ఇతని భార్య నిఖిత ఎన్ని తప్పుడు కేసులు అంటే ఇతను నిలబడి ఫైట్ చేశాడండి. అదే రాస్తున్నాడు. మీకు ఆ వీడియో రికార్డింగ్ చూశారో అనుకోండి, తాను పెట్టిన ప్రతి ఒక్క కేసు కూడా తప్పుడు కేసు అండి, కానీ నేను ఫైట్ చేశాను. ఎందుకు? నా వైపు న్యాయము ఉంది, చట్టము నాకు అనుకూలంగా ఉంటుంది అన్న భ్రమతో నేను ఫైట్ చేశాను. నా యావత్ ఆస్తులు పోగొట్టుకున్నాను. ఇది ఎంత దారుణము. నేను సంపాదిస్తాను, నా డబ్బుని నా భార్యకి ఇస్తాను, ఆ డబ్బు పెట్టుకొని నా మీద ఈవిడ కేసులు పెడుతూ ఉంటే నాకు ఎలా ఉంటుంది? అంటే మీకు ఆవిడ, ఈ నిఖిత, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ సహోదరుడు, వాళ్ళ మామయ్య, వీళ్ళందరూ కలిసి ఈ అతుల్ సుభాష్ మీద అంటే ఏ లెవెల్లో ఇతన్ని వీళ్ళు హెరాస్ చేశారు అంటే, ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక ఇతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. చూడండి, ఒక మిత్రుడి కేసు నేనే చూశాను. ఆ మహిళ మీకు కోర్టులో డొమెస్టిక్ వైలెన్స్ అని అంటుంది. మా అత్తగారు నన్ను చిత్రహింసలకు గురి చేసేది, ఎలా కొట్టేది అంటే నేను తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయి వైజాగ్ వచ్చేసాను అని చెప్పి ఆవిడ చెప్తుంది. విచిత్రం ఏంటంటే వాళ్ళ అత్తగారు బెడ్ రిడన్ అండి. ఆవిడ బెడ్ నుంచి లెగలేరు. అలాంటి మహిళ ఈవిడని చిత్రహింసలు పెట్టింది అని చెప్తే పోలీసులు ఈవిడని అరెస్ట్ చేయడానికి ఇంటి దాకా వచ్చారు. స్వయంగా నేను చూసిన వ్యవహారం ఏంటండి ఇది అంటే, లా అండ్ ఆర్డర్ ఇలాగే ఉంటుంది, లీగల్ సిస్టమ్ ఇలాగే ఉంటుంది. సో ఇలాంటివి అంటే మీకు చట్టము అనేది మహిళలకు ఫేవరబుల్గా ఉంటుందని తెలుసుకొని ఇవాళ చదువుకున్న వాళ్ళు, చదువు చూడండి ఎలా ఉపయోగపడుతుందంటే, మిమ్మల్ని జీవితంలో తప్పుదోవ పట్టించడానికి. నా భర్తను హెరాస్ చేస్తే మీరు నమ్మరు ఫ్రెండ్స్, పిల్లాడు ఉన్నాడు,
వాడిని చూడాలి అంటే, నువ్వు నీ కొడుకుని చూడాలి అంటే 30 లక్షల రూపాయలు నాకు ఇవ్వు అంటే అబ్నార్మల్గా మాట్లాడడము. నేను నీకు డైవర్స్ ఇవ్వాలంటే 4 కోట్ల రూపాయలు. అతని జీతం ఎంతండి? 80,000 రూపాయలు. అది ఈ అమ్మాయికి తెలుసు. 2019 నుంచి కూడా అతను ఎంతో కష్టపడి సంపాదించి కుటుంబాన్ని పోషిస్తున్నాడు, దీనికి బాగా తెలుసు. పిల్లాడికి 40,000 అంటే అతి కష్టం మీద నేను ఏదో ఒక రకంగా సర్దగలనండి అంటే నాకు నువ్వు 4 కోట్ల రూపాయలు ఇవ్వాలి, అప్పుడే నేను విడాకులు ఇస్తాను. అంతవరకు నీ మీద ఎన్ని కేసులు పెట్టాలో పెడతాను అంటే ఉత్తరప్రదేశ్లో ఉండే జడ్జి గారు వీళ్ళ కుటుంబానికి సంబంధించిన బంధువు ఒక 5 లక్షల రూపాయలు నాకు ఇవ్వు బాబు, ఈ కేసును నీకు అనుకూలంగా నేను వెర్డిక్ట్ వచ్చేలా చేస్తాను. ఫైనల్గా ఏమన్నాడు? దయచేసి కర్ణాటకకు షిఫ్ట్ చేయండి బాబు. ఆ ఉత్తరప్రదేశ్లో ఆ ఊరిలో వాళ్ళ నాన్నగారు చెప్తున్నారండి, ప్రతి నెల కూడా తాను సుమారు 40 సార్లు వెళ్ళడము రావడము, విమానం ఖర్చులు. సో ఎంతలాగా ఎలాంటి ఒక మనోవేదన మా అబ్బాయికి ఉండిందంటే ఈ నిఖిత యొక్క టార్చర్ తట్టుకోలేకే అతను ఆత్మహత్య చేసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళు ఎవరి మీద కేసులు పెడతారు? ఈ 4 కోట్లు వస్తుందా? ఆ పిల్లాడి యొక్క జీవితం ఏంటి? ఆ ఉత్తరంలో రాస్తున్నాడండి. ఆ 24 పేజీల్లో మీకు సుభాష్ ఏం చెప్తున్నారు అంటే, వీళ్ళు మనుషులే కారు, ఇలాంటి వాళ్ళ దగ్గర నా కుమారుడు ఉన్నాడంటే, మా అబ్బాయి పెరిగేటంటే వాడు కూడా రాక్షసుడిలా మారిపోతాడు. దయచేసి మా పిల్లాడిని మా కుటుంబానికి అప్పచెప్పండి, మా అమ్మా నాన్న బాగా చూసుకుంటారు, మాది ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీ, కాబట్టి ఆ నిఖిత వద్ద నా పిల్లాడిని దయచేసి మీరు ఉంచకండి. కోర్టు నేను ఇదే కోరుకుంటున్నాను. నేనైతే చనిపోతున్నాను, నేను తిరిగి రాను. కానీ నా జీవితం నేర్పించే గుణపాఠం ఏమిటి అంటే, పురుషుల మీద ఇలాంటి హెరాస్మెంట్స్ వీళ్ళు ఇలా చేస్తూ పోతూ ఉంటే సర్వమండి. అంటే మాకు చట్టము కొన్ని ఫెసిలిటీస్, అంటే ఇప్పుడు మీకు లా అండ్ ఆర్డర్ అనండి, లీగల్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఉమెన్ ప్రొటెక్షన్ అంటారు. సో మాకు ఇలాంటి అవకాశము ఉంది కాబట్టి మేము పురుషుల పట్ల ఎలాగైనా ప్రవర్తించవచ్చు. వాళ్ళలో మంచితనము కనిపించింది అంటే ఎక్స్ప్లాయిట్ చేయడం చాలా ఈజీ, బెదిరించడము అనేది చాలా ఈజీ. ఎన్నో కేసులండి పూర్తిగా మహిళల వైపే మీకు తప్పులు ఉంటాయి, కానీ చట్టాలు అనండి, మీకు పోలీస్ డిపార్ట్మెంట్ అనండి, నిన్నే అరెస్ట్ చేస్తాను అంటారు. అమ్మాయి ఇంత తప్పు చేసింది కదండి, మీరు కూడా చూసారంటే కాదండి, మేము ఏమి చెయ్యలేం, చట్టాలు మహిళలకు చుట్టాలు, కాబట్టి మేము ఏమీ చెయ్యలేము, మీ మీదే మేము హెరాస్మెంట్ కేసు పెడతామని చెప్పి ఎన్నో సందర్భాలలో పురుషుల మీదే వీళ్ళు కేసులు పెట్టారు, పురుషులనే వీళ్ళు అరెస్ట్ చేశారు. ఇవి కూడా మనం చూసాము. మరి అతుల్ సుభాష్కి జరిగింది బెంగళూరులో. మీకు చక్కగా ఉద్యోగం అనుకున్నాడు, ఫ్యామిలీ అనుకున్నాడు, కానీ భార్య ఒక రాక్షసి అని తెలిసిన తరువాత అతని జీవితము అతలాకుతలం అయిపోవడము, డబ్బు కట్టలేకపోవడం కాదు, ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక ప్రతిరోజు కూడా మీకు ఇంతలాగా నా జీవితం ఏంటి, ఎందుకు నేను ఈ తప్పు చేశాను, ఈ మహిళను వివాహం ఆడిందే నేను చేసిన అతిపెద్ద తప్పని అనుకొని అతను ఆఖరికి తన ప్రాణాలను విడిచాడు. ఇవాళ యావత్ భారత్లో ఒక హాట్ టాపిక్గా ఈ విషయమే మారింది. మరి మీరు చెప్పండి, మీకు డొనాల్డ్ ట్రంప్ కాదు, ఈలాన్ మస్క్ కాదు, మన చట్టాలలో ఎలాంటి మార్పులు రావాలి? జడ్జి లలిత గారు ఎంత గొప్పగా మాట్లాడారు, ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. స్వయాన ఒక మహిళా జడ్జి మీకు అమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది కాదు అని చెప్పి ఆవిడ నిలదీశారు. సో అలాంటి పరిస్థితి ఇక్కడ రావాలా? లీగల్ సిస్టంలో పెను మార్పులు రావాలా? లేదు అంటే ఈ పురుషులు ఈజీ విక్టిమ్స్ అయిపోతున్నారండి. ఇక్కడ ఒక ప్రాణము మీకు బలిగొనబడింది. మరి అతని యొక్క ఆ నష్టాన్ని, అసలు జీవితమే లేకుండా పోయింది కదా, దీనికి ఎవరు బాధ్యత? ఏ జడ్జి బాధ్యత తీసుకుంటారు? ఏ లాయర్ బాధ్యత తీసుకుంటారు? లీగల్ సిస్టమ్ ఇలా పతనమైపోవడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.